పరిశ్రమలకు భూములు కేటాయింపులు రద్దు చేయాలని వైసీపీ ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని ప్రశ్నించింది కోర్టు. ప్రపంచ దేశాలు పక్క రాష్ట్రాల పోటీని తట్టుకుని పెట్టుబడులు రాబట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరకు భూములు ఇస్తామంటే కంపెనీస్ రావని స్పష్టం చేసింది హెచ్సి. ప్రభుత్వ విధానపరమైన విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైట్, హైకోర్టు ఇచ్చిన ఈ హియరింగ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివన్ అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, అసలు వైసీపీ దాఖలు చేసిన దీనికి సంబంధించి అసలు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇటు హైకోర్టు ఇచ్చింది? పూర్తిగా కూడా వైసీపీకి ఇటు నెగిటివ్ గానీ స్టేట్మెంట్స్ వచ్చినట్టుగా అర్థమవుతోంది. సో ఫర్దర్ గా వైసీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే విశాఖపట్నంలో గూగుల్ ఏఐకి సంబంధించి కూడా హబ్బుకి భూ కేటాయింపును సంబంధించి కూడా సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఎంపీ గురుమూర్తి పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కూడా ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. గురుమూర్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడానికి సంబంధించి కూడా మంత్రి లోకేష్ కూడా ఎక్స్ వేదిక చాలా ఘాటుగా కూడా మధ్యాహ్నం స్పందించారు. వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో అభివృద్ధి నిరోధకంగా మారుతుంది, అభివృద్ధిని అడ్డుకోవటమే ఏకైక జెండాగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అనేక పరిశ్రమలు వస్తుంటే వైఎస్ఆర్సీపీ ఏదో రకంగా అడ్డుకొని పరిశ్రమలు రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి అడ్డుకోవటమే వైసీపీ ఏజెండాగా పనిచేస్తుందని చెప్పి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ తర్వాత సాయంకాలం ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కూడా ఎంపీ గురుమూర్తి తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ స్థాయి సంస్థలు ప్రపంచ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కొన్ని సౌకర్యాలు కొన్ని వసతులు కల్పించాలి. పోటీ ప్రపంచం ఉన్న సమయంలో కొన్ని మినహాయింపులు ఇస్తే తప్పేంటి, ఎందుకు పదే పదే హైకోర్టుకు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నారనే రీతిలో ఏపీ హైకోర్టు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి గూగుల్కి సంబంధించి హబ్బు భూ కేటాయింపుకు సంబంధించి కూడా హైకోర్టు అయితే ఎంపీ గురుమూర్తి తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా హైకోర్టు కూడా ఒకే ఒక అంశాన్ని చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలన్నా పరిశ్రమలు రావాలన్నా వారికి కొన్ని ప్రోత్సాహం ఇవ్వాలి, కొన్ని మినహాయింపులు ఇవ్వాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలు కావచ్చు, మిగిలిన దేశాలకు సంబంధించి కావచ్చు, మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, పోటీ ప్రపంచంలో ఉన్నాం అనే అంశాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ మరి డివిజన్ బెంచ్కి వెళ్తుందా లేకపోతే సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తుందా అనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి విశాఖపట్నం భూ కేటాయింపుకి సంబంధించి కూడా ఎంపీకి సంబంధం ఏంది, తిరుపతి ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి ఏం సంబంధం దీంట్లో అని చెప్పి కూడా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించిన పరిశ్రమలు పెడుతుంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులేమో స్వాగతిస్తారు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులేమో వ్యతిరేకిస్తారు. ఒక పార్టీలోనే రెండు రకాల స్టాండ్ ఎలా తీసుకుంటారని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. సత్తాస్. మొత్తానికి ఇటు పరిశ్రమలకు భూముల కేటాయింపులను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్ కు ఇటు హైకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇటు గవర్నమెంట్ రూలింగ్స్ ను తాము రూల్ చేయలేమంటూ హైకోర్టు ప్రస్తావిస్తూనే ఇటు పోటీ ప్రపంచంలో మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ ను కోట్ చేస్తేనే ఇటు అభివృద్ధి సాధ్యమంటూ సైతం తెలిపింది. ఇక గవర్నమెంట్ ను సైతం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది హైకోర్టు.